చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సభలకు చేసిన పెద్దలకు పిల్లలకు మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అభిషక్తురాలు దైవ సేవకురాలు సియోను కుమారి గారికి నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు నతానియేల్ గారి చేసి స్థాపించబడిన ఈ పరిచర్యలో దేవుడు ఈ స్థాయికి తీసుకురాగలిగారు. అలాగే ఈ డేట్స్ గురించి యువ దైవ సేవకులు పాస్టర్ శేఖర్ గారు తెలియచేయటం జరిగింది. ఈ రీతిగా 2 రోజుల పాటు మీతో ఉండటానికి మహాదేవుడు చూపిన గొప్ప కరుణ కృపలను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ 2 రోజుల పాటు 2 పగళ్ళు 2 రాత్రులు దేవుడు కొన్ని ఆత్మ సంబంధమైన సందేశాలు మనకు అందించాలని ప్రార్థన పూర్వకంగా మనమందరం ఎదురు చూద్దాం. ఈ పగలు రేపు పగలు కూడా ధ్యానము కొరకై అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము ధ్యానం చేద్దాం. ఎవరన్నా మైక్లో చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనలను వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలమందు కొద్ది నిమిషాలు స్తుతించి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ, మీ వాక్కులు మాకు కావాలి, మీ మాటలు మాకు అందించాలి. వినగల చెవులు గ్రహించు మనస్సాక్షి ప్రతి వారికి దయచేయండి. ఎవరికి ఏ విధమైన వాక్కులు కావాలో ఈ 4 పూట్ల మీరు అందించండి. విలువైన దైవోక్తులు ప్రజల హృదయాలలో ఆధ్యాత్మిక నవ చైతన్యాన్ని కలిగించును గాక. యేసు దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. అందరు బిగ్గరగా మేము చెబుదామా? అందరం చప్పట్లు బట్టి పరిశుద్ధాత్మకి మన స్వాగతం మరొకసారిగా. అలాగే ఎడం వైపు ఉన్న దైవ సేవకులకు అందరికీ నా ప్రత్యేక బాగున్నారండి. పాస్టర్ గారు, అయ్యగారికి మరొకసారి చూసే అవకాశం దాదాపు మనం ఎన్నోసార్లు కలుసుకుంటున్నాం. మీకు నాకు మంచి బంధం ఉంది. దేవుని స్తోత్రం. మేము చూడగానే ఎంత ప్రాణం లేచి వచ్చిందో. దేవునికి స్తోత్రం. వారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఎక్కడికి వచ్చినా కూడా సభల్లో వారు ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆత్మీయులు
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అవును గుర్తుంది, స్టువర్టపురం వచ్చాను కదా మీ ఊరు. 4 సార్లు వచ్చాను, 3 సార్లు. 4వసారి కరోనా వచ్చింది, డేట్ ఇచ్చిన తర్వాత. ఇంకోసారి వెదుళ్ళపల్లి వచ్చాను, వెదుళ్ళపల్లి ఒకసారి వచ్చాను. నిజంగా ఆ ప్రాంతాలలో స్టువర్టపురం సువార్తపురంగా మారింది. ఈరోజు ప్రత్యక్ష సాక్షి దైవజనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం చదివిన వేద భాగం మరొకసారి చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అందరు చెప్పండి, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. 3వసారి ముచ్చటగా గట్టిగా చెప్పండి, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని ఈ పగలు, ఈ రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి 4 పూట్ల ఈ వాక్య భాగమునే ఆధారం చేసుకొని కొన్ని సందేశాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. నేను ఒక బైబిల్ స్కూల్ నడిపిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా ఒక బైబిల్ స్కూల్ టీచర్ను కూడా, కాబట్టి కొంత మీరు విషయం నేర్చుకోవాలని కూడా నేను ఆశపడతాను. అందుమూలంగా ప్రసంగ ధోరణి కాసేపు, మరి కాసేపు నేర్పించే ధోరణి 2 రకాలుగా అవలంబించాలి. ఈరోజు మీతో దేవుడు మాట్లాడే విషయం ఇదే. మీరు కూడా ఇలాగ అనాలి, సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. జరగబోయే ఒక అద్భుతమైన విషయం. ఇప్పుడు ఆత్మీయంగా ప్రభువును మనం అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు స్తుతి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన ఇక్కడ జరిగింది. వీళ్ళు మాకు అత్యంత ఆప్తులు పాస్టర్ ఇస్రాయేల్ గారు, వారి కుటుంబం మాకు కుటుంబమంతా దేవుని సేవలో ఉండేటటువంటి ఏకైక ఫ్యామిలీ మాకు. ఇజ్రాయేల్ గారు పెద్ద కుమారుడు పాస్టర్ పాల్, అలాగే చిన్న కుమారుడు పాస్టర్ శేఖర్, కుమార్తె దైవ సేవకురాలు షారోన్, అందరి పేరేంటి బాబు, భాస్కరు, వీళ్ళందరూ సేవలోనే ఉన్నారు. దాదాపు అందరం పరిచర్యలో ఉండటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇక ఇప్పుడు మనము ఆత్మీయంగా అనుభవిస్తున్నాం. ప్రభువుతో మనం ఆత్మీయంగా ఉంటున్నాం. అక్షరార్థకంగా ఒకరోజు ఇది నెరవేర్చబడబోతుంది. సదాకాలము. ఈరోజు ఇక్కడ మనము ఆత్మీయంగా ప్రభువుతో మనం గడుపుతూ ఉన్నాం, కానీ ఒకరోజు ముఖాముఖిగా చూస్తాము. దీని నెరవేర్పును మనము అక్షరాల్లో చూడబోతున్నాము. యేసుతో మనము సమయం గడపాలి. సహజంగా మనం ఎన్నెన్నో వాటితో సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఈ కాలము ఎక్కువగా మొబైల్తో సమయం గడిపే వాళ్ళే ఎక్కువ శాతం. పాస్టర్ల దగ్గర నుంచి, పాస్టర్ల దగ్గర నుంచి, ఇళ్లల్లో కానీ, బయట కానీ, రోడ్ల మీద కానీ, బుద్ధి లేకుండా రోడ్ల మీద మొబైల్ చెవులో పెట్టుకొని మాట్లాడుకుంటా లాంటి చూసుకుంటా పోతూ ఉంటారు. ఏ బండికి అడ్డం పడుతూ ఉంటారు. ఇది ఎక్కువైపోయింది. కాలం మారిపోయింది. మనం ఎక్కువగా దేంతో ఉంటున్నాం? మీరు లేచినా, తిరిగినా, పని చేసుకున్నా ఎప్పుడు ప్రభుతో గడపాలి. మీకు ప్రభువుకు మధ్య ఒక బాంధవ్యం ఉండాలి. ప్రభువుకు మీకు మధ్య ఒక మంచి సంబంధం ఉండాలి.
అలాగే ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనకు తోడు. పై నెలంతా డిసెంబర్లో విని చెవులు చిలులు పడి ఉంటుంది. ఇమ్మాన్యుయేల్, దేవుడు మనకు తోడు. అందుకే యేసు ప్రభు జననానికి ముందుగానే ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకు పెట్టబడునని వ్రాయబడింది. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే సదాకాలము ఒక శుభదినాన్న ఆయనతో పాటు ఉండబోతున్నాం. యేసు ప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో ఈ రీతిగా పలికారు. ఎంతో మంది ఉన్నప్పటికీ మతాధినేతలు, సిద్ధాంతకర్తలున్నా యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఇలా పలికారు. ఏమన్నారంటే ఒకసారి ఆయన, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును అన్నాడు. ఎవరండి యుగ సమాప్తి వరకు మనతో ఉండేది? నాకు జన్మనిచ్చిన తల్లి నా 5వ ఏట అనగా నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది, మరణించింది. 4వ జన్మనిచ్చి 4వ రోజు 4వ జన్మనిచ్చిన బిడ్డ ఇంకా కళ్ళు సరిగ్గా తెరవకముందే 4వ రోజే ఆ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అరే, జన్మనిచ్చిన తల్లి నేడు లేదే. ఆ తర్వాత నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 22 సంవత్సరాల వయసు కూడా అయిన మా అన్న, ఆయన కూడా ప్రభుతో పాటు ఉన్నాడు. ఈరోజు దైవ సన్నిధికి వెళ్ళిపోయాడు. అలాగే నాతో వెన్నంటి ఉన్నటువంటి నా తండ్రి నిన్నటి రోజే దాదాపు 29 సంవత్సరాలు అయింది. 1996 జనవరి 21వ తారీఖున, క్షమించండి 20వ తారీఖున ప్రభు సన్నిధికి వెళ్ళారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే నాతో ఉన్నారు. ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు. యుగ సమాప్తి వరకు ఎవరితో ఎవరుండగలరు? అంతకాలం బ్రతికి ఉండగలరా? లేదే. అందుకే పెళ్లి సమయంలో ప్రమాణాలు చేయించేటప్పుడు మరణం మనలను ఎడబాపే వరకు అని చెప్పిస్తాం. అంటే వివాహ బంధం ఎంతవరకు, ఎంతకాలం అంటే వైవాహిక వ్యవస్థలో మరణం వరకే బంధం. బంధాలన్నీ, బంధుత్వాలన్నీ అడుగంటిపోతాయి, దూరం అయిపోతాయి. కాలాలు మారిపోతాయి, పరిసరాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. కానీ యుగములు మార్పు లేనిది ఒకే ఒకరికి, ఆయనే సదాకాలం మీతో కూడా ఉంటానన్న ప్రభువైన యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువే మనతో ఉంటాడు. తండ్రి స్థానములో, తల్లి స్థానములో, తోబుట్టువు స్థానములో, భర్త స్థానములో, భార్య స్థానములో, బిడ్డల స్థానములో, ఏ స్థానములోనైనా ఆ ప్రభు మనతో పాటు సదాకాలం ఉంటాడు. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట మీరు 10 సార్లు గనక అనుకుంటే మీ గుండెల నిండా ఎక్కడ లేని మొక్కబోని ధైర్యమును మూటగట్టుకోగలుగుతారు. ఆత్మీయ సంతోషాన్ని మీరు పోగు చేసుకోగలుగుతారు. ఆత్మీయ ధైర్యం మీ గుండెల నిండుగా నిండిపోతుందంటాను నేను. హల్లెలూయా. ప్రభువు సదాకాలం మీతో ఉన్నానంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అదే మాట అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. అసలు దేవుని ఉద్దేశం, అసలు మానవుని దేవుడు సృష్టించటంలో గల ఉద్దేశం ఏమిటి? ఎందుకు మానవుని దేవుడు సృష్టించాడు? దేవుని ఉద్దేశం ఏమిటి? చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనములో దేవుడు ఉందమ్మ. 2 సార్లు చెప్పని తల్లి. బ్రహ్మాండంగా చదువుతున్నాడు, థ్యాంక్స్. కానీ 2 సార్లు చెప్పాలి తల్లి, లేకపోతే ఎవరో ఒకరికి వినబడి ఉండదు, వాళ్ళు తడుముకుంటూ ఉంటారు.
అందుకే రెఫరెన్స్ 2 టైమ్స్ చెప్పిన తర్వాత చాలా ఫాస్ట్గా నేను చదువుతున్నారు. చాలా ధన్యవాదాలు తల్లి. కొన్ని ప్రాంతాలకు పోతే చదివే వాళ్ళే లేరు, దిక్కులేక వస్తున్నాం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ అందరినీ నేను దృష్టిలో పెట్టుకోవాలి. ముసలోళ్ళు ఉంటారు, మొక్కళ్ళు ఉంటారు, చెవిటోళ్ళు ఉంటారు, వినబడినా వేరే యాబ్సెంట్ మూడ్లో ఉండేవాళ్ళు ఉంటారు. రెండోసారి చెప్తే కొద్దిగా మేలుకుంటారు. చదువు తల్లి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి, అంతా చూడండి, ఈ మాట వినండి, నరులను చూచి ఆనందించుచున్నానంటే. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూసట? నరులను చూచి ఆనందించుచుంటిని. నరులను చూచి ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని. నిజంగా మానవుని దేవుడు సృష్టించటంలో గల ఉద్దేశం ఏమిటి? పైగా సృజించినప్పుడు తన స్వరూపమందును తన పోలిక చొప్పున సృజించాడు. కానీ మనుష్యుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి దూరం అయిపోయాడు. అలా దేవుడు మానవుని చూచి సంతోషిస్తున్నాడు. మనకు తెలిసిన, మనకు నచ్చిన, మెచ్చిన మన ఇంట్లో ఉండే వాళ్ళని చూసినప్పుడే ముఖంలో సంతోషం కనబడుతుంది. ఇప్పుడు మేము విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చాము. ఎంతోమంది దారిలో కనబడ్డారు, చూడనట్టు వచ్చేసాము. ఎంతో మంది రోజు మనం చూస్తున్నాం. చూసిన వాళ్ళలో చూసి నవ్వుతున్నారండి. ఇజ్రాయెల్ గారు నవ్వలేదు, అందరిని చూసి నవ్వుతే తేడా వస్తుంది. మనం అందరినీ చూసి సంతోషించాం. మనకు తెలిసిన వారు, మన బంధుమిత్రాదులు, మన ఇంటి వారు, మన సంఘపోళ్ళు, మన బాగా నిలవైన వారిని మాత్రమే చూసి సంతోషిస్తాం. కానీ దేవుడు అలా కదట, మానవుని మొత్తం చూసి సంతోషిస్తున్నాడు. కారణం, మానవుడు దేవుని సృష్టి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకటికి దేవుడు ఆది మానవులు ఏదెను తోటలో ఆదామును హవ్వను సృజించారు. అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు సృష్టించిన తర్వాత ఏదెను తోటలో పెట్టారు. వాళ్ళు ఎంత ఆనంద డోలికల్లో మునిగి తేలియాడేవారో. దేవుడు గారు ఏదెను తోటలోకి చల్లటి పూట వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా పరుగులెత్తుతూ, ఎప్పుడైతే దేవుడు ఏదెను తోటలోకి వచ్చాడో ఆ పాద చప్పుళ్ళు వినబడిన మరుక్షణమందు పరుగులు తీస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళి వారు ఎంత సంతోషంగా గడుపుతూ వచ్చారో. కారణం, దేవునితో ఉన్న సాహచర్యం, దేవునితో ఉన్న సాన్నిహిత్యం, దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న సత్సంబంధము వారి జీవితాలను ఎంతగానో పులకింపజేస్తూ వచ్చాయి. ఆ రీతిగా దేవుని యందు ఆనందిస్తూ ఆ దంపతులు ఎంతో సంతోషంగా ముందుకు దూసుకొని వెళుతున్నారు. వారిరువురు దేవుని దగ్గరికి రాగానే దేవుడికి కూడా ఎంత ఆనందమో. కారణం, చూడముచ్చటైన జంట. వాళ్ళను చూడాలనిపిస్తుంది. కారణం, నేను సృజించిన అద్భుతమైన సృష్టి కదా అనుకుంటూ ఆ రీతిగా ఏదెను తోటలో ఆదాము హవ్వలు దైవిక దివ్యమైన సాన్నిధ్యమును అనుభవిస్తూ వచ్చారు. అయితే కొద్ది సంవత్సరాలు కాలగర్భములో కలిసిపోయాయి. దేవునికి మానవులకు మధ్య ఒక అద్భుతమైన సాన్నిహిత్యం, సఖ్యత్వం అనేది ఉంది, స్నేహం ఉంది, ప్రేమ ఉంది, చాలా చక్కని బంధం ఉంది. ఇలా సఖ్యతగా దేవునితో ఉన్నటువంటి ఆ జంట ఒకానొక దినమందు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. కారణం, సాతానుడు దేవుడు మానవుడు మంచిగా ఉండటం, సంతోషంగా ఉండటం వాడికి నచ్చదు. మనిషి మంచిగా ఉన్నా సఖ్యతగా ఉంటే వాడికి నచ్చదు. అలాగే దేవుడు మనిషి మంచిగా ఉంటే వాడికి నచ్చదు. దేవునికి మానవునికి మధ్య, మానవులకు మధ్య సఖ్యత లేకుండా అనైక్యత సృష్టించటానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు.
అందులో భాగంగా సాతానుడు ఏదెను తోటలో ఓ సర్పరూపంలో ప్రవేశించాడు. సర్పరూపంలో ప్రవేశించి మాట్లాడటం కూడా జరిగింది. దేవుడు ఏ పండునైతే నిషేధించాడో నిషేధించబడిన దాని వైపు ఆకర్షింపజేసి ఆ పండును భుజించుట ద్వారా వారిని పాపములో పడవేసింది. ఎప్పుడైతే మనుష్యుడు నిష్పాప యుగములో, డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ లేదా నిష్కల్మష యుగములో జీవిస్తూ పరిశుద్ధుడైన దేవునితో పవిత్రమైన హృదయాలు కలిగిన ఏదెను తోటలో ఆదాము హవ్వలు చక్కని సాన్నిహిత్యం సఖ్యత్వం కలిగి ముందుకు సాగుతూ ఉండగా ఇదిగో విఘాతం ఏర్పడింది. ఎప్పుడైతే పాపం వారిలోకి ప్రవేశించిందో బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో అది పాపమవుతుంది. అలా పాపములో ప్రవేశించిన మరుక్షణమందు మనిషి దేవునికి దూరమైపోయారు. అలా ఆ సఖ్యత్వమునకు దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ సఖ్యత్వానికి ముగింపు పలకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇలా మనుష్యుడు ఎవరికి వారి యమునా తీరే అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. పాపములో పడిపోయిన వాడు, పాపములో ఉన్నటువంటి మనుష్యుడు పరిశుద్ధుడైన దేవునితో అనుసంధానం అవ్వాలి, సఖ్యత కలిగి జీవించాలని ఎంత ఆశించినప్పటికీ అది తాత్కాలికంగా బలులర్పించడం ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా తాత్కాలికమైన ఉపశమనాన్ని కలగజేస్తూ వచ్చింది. మరి కొన్ని సంవత్సరములు కాలగర్భములు కలిసిపోయాయి. ఏదెను తోటలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ ఒక స్త్రీ సంతానము భూమి మీదకి రాబోతున్నదనే వాగ్దానమును దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ రీతిగా దేవునికి మానవునికి బాంధవ్యం తెగిపోయి ఉంటుండగా కాలము సంపూర్ణమైనప్పుడు సాక్షాత్తు దేవుడు గారు సమీపింపరాని తేజస్సునందు తానొక్కడే అమరత్వము గలవాడై వసిస్తూ ఉండగా మానవుని పాప పంకిలమైన జీవన విధానములో నుంచి రక్షించు నిమిత్తమై పరలోక మహిమలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కన్యమరియ గర్భవాసన పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడి భూలోకానికి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడుగా జన్మించిన చరిత్రయే యేసుక్రీస్తు చరిత్ర. నమ్మేవాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుని కనపరుద్దామంటారా? హల్లెలూయా. ఆ రీతిగా క్రీస్తు ప్రభువుల వారు భూలోకమునకు మానవుని పాప పంకిలమైన జీవన విధానము నుంచి రక్షించడానికి వచ్చాడు. పరిశుద్ధులుగా జన్మించి, పరిశుద్ధులుగా జీవించి, పరిశుద్ధులుగా సేవ చేసి, పవిత్రమైన రక్తాన్ని మానవ జాతి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో చిందించి మరణమును మరణింపజేసి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి నేడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఒక శుభదినం ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత క్రీస్తునందు మృతులు మొదట లేకపోతున్నారు. ఆ మీదట సజీవులమైన మనము రూపాంతరము చెందబోతున్నాం. ఆ తర్వాత మనం ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా యేసు ప్రభు శిలువ మరణం ఏం చేసిందంటే, ఆ శిలువ మరణము ద్వారా ఏదెను తోటలో మనుష్యుడు పాపం చేసి దేవునికి దూరమైపోయాడు కదా. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు శిలువ మరణం పొందారో దేవునికి మానవునికి మధ్య తెగిపోయిన బాంధవ్యం మరలా తిరిగి పునఃస్థాపించబడింది. అదే క్రీస్తు ద్వారా మానవునికి వనగూరింది, జరిగిందనే. ఆ బంధం మరలా తిరిగి పునఃస్థాపించబడింది. ఆ బంధం పునఃస్థాపించబడకుండా ఉంటే ఈ రోజు కూడా మానవుడు పాపిష్టిగానే తన జీవితం ముగించబడవలసి వచ్చేది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా
అందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి మనుష్యుడు ఆ పాపము నుంచి రక్షించబడాలంటే, బయటపడాలంటే అది యేసు శిలువ మరణము ద్వారా మాత్రమే సాధ్యమయ్యింది. అందుకే ఆ బంధం మరలా తిరిగి క్రీస్తు ద్వారా, ఏదైనా తోటలో దేవునికి మానవునికి మధ్య బంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన దానిని మరలా తిరిగి కలపటానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధాలను స్థాపించేవాడు యేసయ్య. ఏం స్థాపించేవాడు? ఎన్ని బంధాలండి! ఈరోజు మనందరం యేసయ్యకు మనకు మంచి బాంధవ్యం ఏర్పడింది. ఎంత అద్భుతమైన బంధం ఏర్పడింది. ఒకప్పుడు దూరస్థలం, ఒకప్పుడు దేవునికి దూరస్థలం. ఒకప్పుడు నేను పుట్టి పెరిగినంత కడపలో. మీ రూట్ ఇందాక వచ్చినప్పుడు పలుమార్లు ఇటు మేము కారులో పోతా ఉండేవాళ్ళం. కడపకు, ప్రొద్దుటూరు. ఎన్ని గుర్తొచ్చాయి నాకు. కడపలో పుట్టి పెరిగాను. కడప, ప్రొద్దుటూరులో ఎక్కువ కాలం, నా 10th క్లాస్ వరకు 17 సంవత్సరాల వరకు అక్కడే ఉండేవాడిని. ఆ కాలంలో దేవునికి నాకు మధ్య బాంధవ్యం తెగిపోయింది. కానీ ఒక శుభదినం రాని వచ్చింది. మరలా యేసుక్రీస్తు శిలువ రక్తము చేత నేను కడగబడి విమోచించబడ్డాను. హల్లెలూయా. ఈరోజు ఆ బంధం మరలా తిరిగి స్థాపించబడింది. అనేక సంవత్సరాలుగా ఇదిగో ఆ క్రీస్తుకు మానవునికి మధ్య ఉన్న బంధాన్ని గురించి గత 41 సంవత్సరాలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన బాంధవ్యమండి, ఎంత శ్రేష్టమండి. అట్లా బంధం పునఃస్థాపించబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 18:20లో ఉంది కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటానన్నాడు. ఎక్కడట? ఎక్కడైనా. ఈ గ్రౌండ్ లో మనం అందరం యేసయ్య నామములో కూడి వచ్చాం. మన మధ్య యేసయ్య ఉన్నాడంటారా? ఉన్నాడని నమ్మేవాళ్ళు చేతులెత్తి ఒకసారి దేవుని స్తుతించండి. అయ్యో, సపసపగా ఉన్నాయి, గట్టిగా చెప్పండి. మంచి కావలి కారం, గట్టి కారం. అందువలన ఇంకా గట్టిగా చెప్పాలి. మరి ఇంత గొంతు పెట్టుకొని ఇందాక న్యా అంటున్నారు అందరూ. బాగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు. ఎక్కడుంటాడట? ప్రభు మన మధ్య ఉన్నాడు. అందరు చెప్పండి, ప్రభు ఎక్కడున్నాడు? అందరు చెప్పాలి. ప్రభు మన మధ్య ఉన్నాడు. నమ్ముతున్నారా? ఎక్కడున్నారు ప్రభు? మనం ఇక్కడ పడి మొత్తుకుంటా ఉంటే ఆయన ఎక్కడో ఆవిడంత దూరంలో లేడు. ఆయన మనం ఎక్కడ ఉంటామో ఆయన అక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత పరమగీతములు 2వ అధ్యాయం 4వ వచనములో ఇక చూడండి, పాపము నుంచి బయటపడేసి యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచిన అనంతరం ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడో చదువుదాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బంధం పునఃస్థాపించబడిన తర్వాత పాపం మనిషిని దేవునికి దూరం చేసింది. యేసుక్రీస్తు మరలా తిరిగి తన శిలువ రక్తము చేత మనిషిని కడిగి దేవునికి దగ్గర చేశాడు. ఎక్కడ 2-3 ఆయన నామమున కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటూ వస్తున్నారు. అలాగే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి తోడుకొని వెళ్ళాడో చూడండి. ఎక్కడికట? విందుశాలకు. స్తోత్రం. ద్రాక్షారస గృహం అన్నమాట ఇది. ఏ గృహం ఇది? ఎక్కడికి తోడుకొని వెళ్ళాడట? విందుశాలకు నన్ను తోడుకొని పోయను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను ఎలా ఎత్తాడట? గట్టిగా చెప్పండి. ధ్వజముగా ఎత్తాడట. ధ్వజముగా ఎత్తాడట. ప్రేమను విందుశాలకు తీసుకెళ్ళాడు. ఈరోజు దేవుని బిడ్డలు విందుశాలకు
ఆత్మీయ విందుశాలకు వస్తున్నాం మనం. దైవ సేవకురాలు సియోన్ కుమారి గారు, అలాగే పాస్టర్ శేఖర్ గారు, వీళ్ళంతా స్థానిక సంఘ బిడ్డలందరూ కలిసి 2 రోజుల విందు ఏర్పాటు చేశారు. అందరూ చెప్పండి. విందు అంటే ఆ టెంట్లో కనబడే విందు కాదు. మేము రాగానే గేట్ ఎదురుగా ఆ టెంట్ కనబడింది. ఆ టెంట్ ఇటు వచ్చి ఉంటే సరిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే అది చూడగానే అమ్మయ్య అని చెప్పి రాకుండా అటు నుంచి అటు కనుక పెట్టేసి ఉంటే సరిపోయేది. ఎందుకంటే రాగానే ఫస్ట్ కనబడేది అది. అంటే అది కనబడితే జనం వస్తారనే. అదొక ట్రిక్. ఎందుకంటే బైబిల్ స్కూల్లో ట్రికాలజీ కూడా నేర్పాం పిల్లలకు. దేవునికి స్తోత్రం. థియాలజీతో పాటు ట్రికాలజీ కూడా నేర్చుకున్నాను. ఆ విందు కాదు, అదేముందండి, అది పెద్ద లెక్కేం కాదు, పెద్ద విచిత్రమేం కాదు, అది రోజు తినేదే. కానీ దైవ సేవకురాలు సంఘం కలిపి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఏ విందు? లక్షల్లో ఖర్చు అవుతుంది విందుకు. ఆ విందుతో పోల్చుకుంటే ఈ విందు ఖర్చు ఎక్కువ. ఎందుకో ఆత్మీయ విందు అందరికీ పంచి పెట్టాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పగలు మీరు ఇంతమంది వచ్చారంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను ప్రభువునందు. మరి ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, పనిబాట్లు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కొంతమంది యవన బిడ్డలు కనబడుతున్నారు, కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. ఈ బాధ్యతలన్నీ బిడ్డలు ప్రక్కన పెట్టి మీరు రావటం ఎంతైనా అభినందనీయం. మీరు వచ్చింది దేనికంటే విందుకు. ఇక్కడ శూలమతి అంటుంది కదా అమ్మాయి, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళి, ద్రాక్షారసపు ఇల్లు అన్నమాట. విందుశాల అంటే ద్రాక్షారసపు గృహం. అక్కడికి తోడుకొని వెళ్ళి ప్రేమను ఎలా ఎత్తాడట? ధ్వజముగా, జెండాలాగా ఎత్తాడట. నిజంగా మనందరం యేసయ్య ప్రేమను అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, ఏమనుభవిస్తున్నా? గట్టిగా నాన్న కీబోర్డు ప్యాడు బాబు మీరు మంచిగా ప్లే చేస్తున్నారండి నాన్న. ఒకసారి ఉన్నారా ఇక్కడే? చక్కగా బైబిల్ తెచ్చుకున్నారు. ఇందాక చూడగానే మీ బైబిల్ చూసేసరికి నా ప్రాణం లేచి వచ్చింది. ఎందుకంటే సోదరులు చక్కగా భక్తి కలిగిన వారు ఇక్కడ కూర్చోరు సహజంగా. చాలాసేపటి నుంచి వాళ్ళ తప్పు కూడా కాదు, వాయించి 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 వాళ్ళ తల వాసిపోతుంది. వాళ్ళు మనుషులే కదా. అందులో ఎండలో వేశారు ఆయనకు. అది నీడలో విన్నానా? డీ షార్ప్ పెట్టు బాబు. ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందం. మైనరా చూడు, మేజరా. మైనర్ పెట్టావా? మేజర్ పెట్టినానా? నీ ప్రేమ రుచి రుచిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచి రుచిన నాడే నన్ను నేను మరచితినయ్యా.
అందరూ చప్పట్లు గట్టిగా కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. పాత పాట ఏకీభవించి అందరం కలిసి పాడాలి. Prema to je